నియోజకవర్గం స్థానిక గోదావరికని భాస్కర్రావు భవన్లో డిహెచ్పిఎస్ రామగుండం నగర సమితి కార్యదర్శి ఎర్రల రాజయ్య అధ్యక్షతన బందల నర్సయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బందల నర్సయ్య వారం రోజుల క్రితం మృతి చెందడం దళిత ఉద్యమానికి తీరని లోటు అని జిల్లా కార్యదర్శి కందుకూరి రాజరత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్, ఆసల రమ బందల నర్సయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కామ్రేడు బందెల నరసయ్య గారు స్వర్గస్థులైనందుకు అతనికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి కోసం రాష్ట్ర లెవెల్ ఆయన చాలా కృషి చేసింది. అలాగే ఆయన కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీలో కూడా ఏఐటీసీల బహుకాలం పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కొత్తగూడెం ఏరియాలో. అలాగే ఇప్పుడు బందెల నరసయ్య సీనియర్ కమ్యూనిస్టు డెలిగేటివ్ రాష్ట్ర స్థాయి దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు. వారు స్వర్గస్థులైనందుకు మేము నివాళులర్పించడం జరిగింది. కామ్రేడు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజరత్నం గారు అంటారు. ఈరోజు బందెల నరసయ్య గారి సంవత్సర సభ భాస్కర భవన్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు అదేవిధంగా మద్దెల దినేష్ గారు, రమచ గారు హాజరైన మహాశివులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ బందెల నరసయ్య గారి మార్చి 21 నాడు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా మార్చి 31 యూనివర్సిటీలో మహాసభలు జరిగిన సందర్భంగా, మొదటి మహాసభలో జరిగిన సందర్భంగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయి మార్చి అంటే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆర్థిక 14 నెలలు వారు మన దళిత హక్కుల పోరాట సమితిలో పనిచేయడం అనేది జరిగింది. అనారోగ్య రీత్యా హైదరాబాద్లో చనిపోతే వారిని కొత్తగూడెం తీసుకెళ్లి కొత్తగూడెంలో అంతిమ యాత్రలో అంతిమ చాలా సంస్కారాలు చేయడం అనేది జరిగింది. సరే, ఏదేమైనా ప్రజా సంఘాలలో, అందులో భారత కమ్యూనిస్టు పార్టీలో వినలేని సేవ చేసి వారు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా పార్టీని, ప్రజా సంఘాలను నడిపిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. వారు విద్యార్థి సంఘం నుండే పోరాటాలు చేసి యువజన సంఘం, పార్టీ, ప్రజా సంఘాలు కూడా బలోపేతం చేసిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. అదేవిధంగా బందెల నరసయ్య గారు అక్కడ ప్రజా సంఘాలను పనిచేసుకుంటూ పోరాటాలు చేసి ట్రేడ్ యూనియన్ పరంగా కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో కూడా పనిచేసి మరి అక్కడ ఉన్న కార్మికులకు అందుబాటులో ఉండి ఎనలేని సేవలు చేసిన బందెల నరసయ్య గారు మరి ఈరోజు మనకు లేకపోవడం భారత కమ్యూనిస్టు పార్టీకి, అదేవిధంగా ప్రజా సంఘాలకు, ముఖ్యంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత కూడా వారు లేకపోవడం మనకు చాలా బాధాకరం. ఈ యొక్క ఎందుకంటే వారి ఆశయాలను మనము ముందడి తీసుకుపోవాల్సిన బాధ్యత దళిత హక్కుల పోరాట సమితి నాయకుల అందరిపైన ఉన్నదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో వారి ఆశయాలు కొనసాగించాలంటే వారి బాటలో నడిచి వారు, ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాలు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ ఈ రంగాలలో పనిచేసుకుంటూ కూడా దళిత హక్కుల పోరాట సమితికి రాష్ట్ర అధ్యక్షుడిగా కావించబడ్డందుకు మరి వారి పోరాటాలను మనము పుణికిపుచ్చుకొని మరి వారి ఆశయ సాధనలో మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క ఘనమైన నివాళులు అర్పించడం అవుతాము. కనుక మరి మన దళిత హక్కుల పోరాట సమితిని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే 14 నెలల ముందు కంటే మార్చి 31 నాడు వారి ఎన్నుకోబడ్డ కాంచెల్లి కూడా అనేక సమస్యలలో, అనేక పోరాటాలలో, అనేక మీటింగ్లలో పాల్గొని మరి చివరి వరకు కూడా మన జెండాను విడవకుండా హాస్పిటల్లో కూడా చనిపోయే ముందు కూడా డాక్టర్లతోటి కూడా ఈ యొక్క సంఘం గురించి చర్చించిన వ్యక్తి ఎవరంటే బందెల నరసయ్య గారు. డాక్టర్లు కూడా పరిచయం అయ్యారు. ఏందే నీకు ఇంత అనారోగ్యం ఉంటే కూడా నువ్వు పార్టీ గురించి, ట్రేడింగ్ గురించి
ఎందుకు చర్చిస్తాను అంటే కూడా అంత లీనమైపోయింది అన్నట్టు పార్టీలో, యూనియన్లో, ట్రేడింగ్ వ్యవస్థ. అట్లా మనం కూడా ఆయన బాటలు నడవాలని ఈ సందర్భంగా, ఈ యొక్క సంస్థల సభ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, అందరికీ వచ్చిన సోదరులందరికీ, సోదరుమణులందరికీ కూడా మరొక్కసారి వారి సంస్థల సభలో పాల్గొన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మనందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భం ముగిస్తాం. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ మరియు ప్రజా సంఘాల నాయకులు తొడుపునూరి రమేష్ కుమార్, రేణికుంట ప్రీతం, జగదీష్ కుమారస్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు.